చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవారు. ఆయన తన ప్రజలను, తన కుటుంబంని చాలా బాగా చూసుకునేవారు. కొన్ని రోజులుగా రాజుకి ఆయన మనుషుల మీద డౌట్ వచ్చింది. ఆయనకు చాలా ముఖ్యమైన ముగ్గురు మంత్రులు ఉండేవారు. ఆ ముగ్గురిలో ఒకరి మీద నిధులు తారుమారు చేస్తున్నాడని, సరిగా పనిచేయడం లేదని రాజుకి డౌట్ వచ్చింది. ఆ ముగ్గురిలో ఎవరు అలాంటి వారు అని తెలుసుకోవడం రాజుకి చాలా కష్టమైపోయింది. అందుకని రాజు ఒకరోజు ముగ్గురిని పిలిపించుకొని ఆయన పుట్టినరోజు వస్తుంది అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకు పంపించారు. అక్కడ మంచి ఫ్రూట్స్ ట్రీస్ వెతికి మంచి ఫ్రూట్స్ తన బ్యాగ్లో వేసుకుని సాయంత్రానికి తిరిగి రావాలని చెప్పి పంపించాడు. ముగ్గురు మంత్రులు అడవికి వెళ్ళారు. అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు కోసం చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్ళు వెతికి అందులో ఫ్రెష్ ఫ్రూట్స్ కోసి బ్యాగ్లో నింపుకున్నాడు. రెండవ మంత్రి కొంచెం తెలివిగా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసే సమయం ఎక్కడ ఉంటుంది, ఆయనకు ఏమి తీసుకువెళ్ళినా కూడా ఆయన చూడరు కదా అని అవి మంచివా లేకపోతే పాడైనవని చూడకుండానే అక్కడ చెట్టు కింద పడి ఉన్న ఫ్రూట్స్ అన్నీ బ్యాగ్లో నింపేశాడు. ఇక మూడవ మంత్రి చాలా సోమరివాడు. రాజు కేవలం బ్యాగ్ మాత్రమే చూస్తాడు, కానీ అందులో ఏముందని చూసే అవకాశమే లేదు అనుకుని అతని దగ్గర ఉన్న బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు చిన్న చిన్న రాళ్ళు వేసి మొత్తం బ్యాగ్ నింపుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం అయ్యింది. ముగ్గురు వారి వారి బ్యాగులు పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు. రాజు వాళ్ళు తీసుకువచ్చిన బ్యాగులు తెరిచి చూడకుండానే ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఆ ముగ్గురిని ఒక నెల రోజులు వేరు జైల్లో పెట్టించాడు. వారికి నెల రోజుల వరకు ఎటువంటి ఆహారం పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్నే వాళ్ళకి ఆహారంగా పెట్టమని భటులను ఆదేశించాడు. మొదటి మంత్రి అన్ని మంచి ఫ్రూట్స్ తీసుకుని వచ్చాడు కాబట్టి అతను వాటినే తింటూ నెల రోజులు చక్కగా గడిపేశాడు. పాడైపోయిన ఫ్రూట్స్ తెచ్చిన రెండో మంత్రి ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఆ పాడైపోయిన ఫ్రూట్స్ తేవడం వల్ల తన జైల్లో పాడైపోయిన ఫ్రూట్స్ తిని జబ్బుపడి చాలా అనారోగ్యానికి గురయ్యాడు. ఇక మూడవ మంత్రి దగ్గరికి వస్తే ఏమైందో తెలుసా పిల్లలు? తన బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు రాళ్ళు ఉండడంతో కష్టపడి ఆ రోజు మంచి ఫ్రూట్స్ తీసుకొని వచ్చి ఉంటే ఎంత బాగుండారే, నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. కానీ తినడానికి ఏమీ లేక ఆకలితోనే ఉన్నాడు. ఈ కథ ద్వారా మనకి అర్థమైంది ఏమిటి? మన పనులను బద్ధకంగా చేయకుండా నిజాయితీగా ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిది. బద్ధకించి పనులను వదిలిపెడితే ఇప్పుడు మనకి ఏమీ అనిపించకపోయినా ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అప్పుడు ఆలోచించినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎవరైతే కష్టపడి పైకి రావాలి అని అనుకుంటారో వారు అనుకున్నది సాధించగలుగుతారు. అలానే బైబిల్లో కూడా సామెతలు 6:6లో సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వారు నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. ఎంత డబ్బు ఇచ్చినా కొనలేని టైంని ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. ఓకేనా పిల్లలు?